నేను తర్వాత చేయబోయే వంట గుంత పొంగనాలు. సో మరి దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తావా? ఇదిగో నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పొంగనాల పిండి. బామ్మ మరి ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? అవును, మరి ముందుగా తయారు చేయాలి కదా. ఇదిగో 2 కప్పులు మినపప్పు, 1 కప్పు బియ్యం నానబెట్టి రోట్లో వేసి రుబ్బి తీసుకొచ్చిన పిండిది. అంటే మామూలుగా అయితే దోశలకైతే 2 కప్పుల బియ్య పిండి, 1 కప్ ఏమో మినపప్పు, అవి రెండింటిని మిక్స్ చేసి చేస్తాం కదా. అవును, మరి ఇదేంటి ఇక్కడ మినుముల క్వాంటిటీ పెంచేసావు? ఎందుకు పెంచాను అంటే మినుములు ఎక్కువ వేస్తే అవి కొంచెం దూదిలాగా మెత్తగా తినగానే నోట్లో కరిగిపోయేలాగా వస్తుంది ఒకటి. ఇంకొకటి మినప్పప్పు ఎక్కువ తినడం వల్ల ఆ కాలంలో మేము అవన్నీ ఎక్కువ తిన్నాం కాబట్టి ఇవాళ ఇలా పుష్టిగా ఉన్నాం. అర్థమైందా? అర్థమైంది. ఎక్కడికి వచ్చినా అక్కడికి వచ్చేస్తావు కదా మళ్ళీ. అవును మరి. సరే సరే అయితే ఓకే, నీ మాట నేను వింటున్నాను. సో మరి ఫస్ట్ మనం ఏం చేయాలి దీనికి? అగ్గిని తీసుకో, పూనియమ్మ. ఇది ముందుగా ఇలా కలుపుకొని ఇందులో బామ్మ అది కూడా రోట్లో నూరుకొని తీసుకొచ్చానని చెప్పావు కదా. అవునమ్మా. దీనికి రోట్లోనే నూరాలా, మిక్సీ చేసుకోకూడదా? మిక్సీ వేయచ్చు, కానీ రోట్లో రుబ్బితే దానికి ఒక టేస్ట్, ఆ రుచే వేరుగా ఉంటుంది. ఇదిగో జీలకర్ర వేసానా, అంటే అదే బామ్మ చేతి వంట. పచ్చిమిరపి వేసానా, ఇదిగో అల్లం ముక్కలు, ఓకే. తర్వాత ఇది కొత్తిమీర, ఉప్పు. మనకి ఉప్పు చూసుకొని ముందు వెనకలు కొంచెం. బామ్మ నాకు మళ్ళీ డౌట్. ఏమిటో? నువ్వు ఇలా వేసేస్తున్నావు కదా, నాకు ఎలా తెలుస్తుంది అలా ఎంత వేయాలని? నాకు ఎలా చూస్తున్నావు? పిండి ఇంత పిండి తీసుకొచ్చానా, ఇందులోంచి కొంచెం వేసానా, దాన్ని తగినట్టుగా ఇవన్నీ వేస్తున్నాను, చూస్తున్నావు కదా. దాని తర్వాత ఇవిగో ఉల్లిపాయ ముక్కలు, సరేనా. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా ఇలా కలపాలి. కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఏమైనా నానబెట్టాలా? నానబెట్టక్కర్లేదు, వెంటనే ఇది ఆల్రెడీ పిండి నానబెట్టి తెచ్చింది కాబట్టి రుబ్బుకొని దీన్ని ఇప్పుడైతే ఇంకది. అవును, ఇలా పెట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడా నీకు చిన్న పని చెప్తాను. స్పూన్ ఇటీయమ్మా. ఈ నూనె ఈ గుంతలో రాయమ్మా. నాకు పని చెప్తానంటే ఏంటో అనుకున్నా, ఇదేనా? ఇదే రాయి. మరి ఈ గుంతలో రాస్తే ఆ తర్వాత మనం వంట మొదలు పెడతాం. నైస్గా కాదు, సరిగ్గా మొత్తం పైకంతా రావాలి. దాన్ని పైకి వస్తుంది రాయి. మరి ఇప్పుడు ఇది ఎందుకు ఎంతసేపు రాస్తాను? ఇలా ఎందుకు రాయమని చెప్పావు? అంటే అడుగంటకుండా గబుక్కుని మనకు వస్తుంది. ఇంకా పైన ఏదో కొంచెం నూనె పోస్తాం తప్ప ఎక్కువ నూనె ఇందులో పోయాం మనం. తర్వాత ఇంకా నూనె పోసేది ఏముండదు. ఏం పైన ఊరికే కొంచెం అలా వేస్తాం అంతే తప్ప ఎక్కువ నూనె వేయం ఇందులో మనం. సో ఈ రోజు మా బామ్మకి నేను కూడా పని చేసి పెడుతున్నాను. అవును మరి. ఇదిగో తూర్పు తెల్లారిపోయేలా చేస్తున్నావు మరి. కానీ మరి ఇంతసేపు రాస్తే ఇంక అయిపోయింది నా పని. నేర్చుకోవాలి కదా, నేర్పించవా? సరే నువ్వు ముందు పొయ్యి వెలిగించమ్మా. అమ్మా పొయ్యి వెలిగించవే. అది పెట్టు. మా బామ్మకి తొందర ఎక్కువ. తొందర ఎక్కువేంటి మరి, మీలాగా మరి మేము అంత స్పీడ్గా లేకపోయినా కొంచెం అన్నా స్పీడ్గా ఉన్నాం కదా. ఇదిగో ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని ఉప్పు ఇవన్నీ కలిసాయి కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇది కొంచెం వేడవుతే ఇది తీసి ఒక్కొక్క స్పూన్ మనం అందులో వేయాలి. సరేనా? ఇప్పుడు ఇది వేడేందని మనకి ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది కదా, ఇంతసేపు పెట్టు తెలుస్తుంది. నువ్వు మధ్య మధ్యలో నన్ను ఆపేకి, ఇప్పుడు వేసేదానే నన్ను ఆపేసావు చూడు. ఇప్పుడు దీన్ని ఇదిగో ఇలా వేయాలి. సరేనా? ఇదిగో ఇలా వేసాం కదా. వీటన్నిటిని ఇలా పెట్టుకొని 1 సెకండ్ అలా ఉన్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అంటే కొంచెం అవి ఇదయ్యే వరకు అంతే తప్ప ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. కానీ బాగుంటుంది తినడానికి సాయంత్రం పూట. తెలుసు బామ్మ, చిన్నప్పుడు నేను తినేదాన్ని. ఈ లోపల నేను ఒక చిన్న
మళ్ళీ ప్రశ్న. అబ్బా, చంపేస్తున్నావమ్మా నువ్వు నన్ను. చెప్పు. ప్రశ్నలతో కదా. అవును చెప్పు. ఈ మధ్య ఒక సీరియల్ చేస్తున్నారు జీ తెలుగులో. అవును. ఏం సీరియల్ అది? చిన్న కోడలు. మీ క్యారెక్టర్ హీరోకి బామ్మ. అవును. మా బామ్మ హీరోకి బామ్మ. అవును. మరి ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఆ క్యారెక్టర్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మరీ చేస్తున్నాం. మీరు అంటే ఇంతకు ముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ కి మీకు ఏమైనా వేరియేషన్ కనిపిస్తుందా? ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ చేశాను కానీ ఇది ఒక వెరైటీ బామ్మ కదా. మేము సెట్ లో యాక్ట్ చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక్కొక్క సీను మేము ఆనందించి మరీ చేస్తున్నాం, నవ్వుకుంటూ. చూసావా, ఇలా తిప్పితే ఇలా వస్తుంది అన్నమాట. ఇది టర్న్ చేసేసావు కదా. చేశాను మరి. నార్మల్ గా అలా టర్న్ చేసి వదిలేసేమ్మా. అంతేనమ్మా. ఇదిగో ఇలాగ తీసి పెట్టుకుంటే ఇది ఏదన్నా కొంచెం చట్నీ వేసుకొని తింటే దీని టేస్టే వేరు. కానీ ఈ వంట అందరికీ తెలియదు, కొన్ని ప్రాంతాల వాళ్ళు చేస్తారు దీన్ని. ఇప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అందరూ చేస్తారు. గుంత పొంగనాలు తయారైపోయాయి. మరి వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసి టేస్ట్ చూద్దాం. అలాగే పట్టుకోండి. గ్రీన్ కలర్ లో వైట్ అండ్ బ్రౌన్ కలర్ బాగా కనిపిస్తుంది కదా. సరే దా, అది తీసుకో, కూర కూడా తీసుకో. గుంత పొంగనాలు, వీటిని చూస్తుంటే మీకు కూడా నోరూరుతోంది కదా. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. గుంత పొంగనాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, నూనె, పొంగనాల పిండి. తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పొంగనాల పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పొంగనాల పాన్ తీసుకొని ఆ గుంతల్లో నూనె రాసి స్టవ్ ఆన్ చేసి పాన్ వేడైన తరువాత అందులో పొంగనాల పిండి వేసి దానిపై కొంచెం నూనె వేసి రెండు వైపులా ఉడికించాలి. ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని నూనె అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గుంత పొంగనాలు రెడీ.